శ్రీ గురుభ్యో నమః. 6వ అధ్యాయం 40 శ్లోకం. ఈ శ్లోకము యోగ మార్గంలో ఉండి లక్ష్యాన్ని చేరుకోలేకపోయిన వారికి ఇది ఒక గొప్ప భరోసాని ఇస్తుంది. శ్రీ భగవాన్ ఉవాచ ఓం పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ముందుగా పదానికి అర్థం తెలుసుకుందాం. శ్రీ భగవాన్ ఉవాచ అంటే పరమాత్మ చెప్తున్నాడు. పార్థ ఓ అర్జున, నా ఏవ ఇహ ఈ లోకమునందు గాని, నా అముత్ర పరలోకమునందున, వినాశ వినాశము, తస్య వానికి, విద్యతే కలుగుతుంది, నహి ఎప్పటికీ లేదు, కళ్యాణకృత్ శుభమును కోరి పుణ్యకార్యాలను చేసేవాడు, కశ్చిత్ ఎవరైనా సరే, దుర్గతిం అధోగతిని లేదా దుఃఖాన్ని, తాత అంటే తండ్రి లేదా ప్రియమైన వాడా అని, గచ్చతి పొందుతాడు. అర్జునుడు అంతకుముందు శ్లోకాల్లో సందేహాల్ని వ్యక్తం చేశాడు కదా. ఏమని? కృష్ణ, ఒకవేళ ఒక వ్యక్తి యోగ మార్గంలో ఉంటూ తన మనస్సును నిగ్రహించుకోలేక మధ్యలోనే ఆగిపోతే అతను అటు సంసార సుఖాలకు దూరమై ఇటు మోక్షాన్ని పొందలేక విచ్ఛిన్నమైన మేఘంలా నాశనమైపోతాడా అని అడుగుతాడు అర్జునుడు. దానికి సమాధానంగా పరమాత్మ, అర్జున నా ఏవ ఇహ నా అముత్ర, పూర్తిగా సిద్ధి పొందని సాధకుడికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ వినాశ తస్య విద్యతే, ఎటువంటి కష్టము లేదు, ఎటువంటి వినాశనము లేదు. ఎందుకంటే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి, మంచి పనులు చేసేవాడికి, శాస్త్రంలో చెప్పినటువంటి కర్మలు ఆచరించేవాడికి, శాస్త్రంలో చెప్పినటువంటి విధానాలను ఆచరించేవాడికి ఏ రకమైన దుర్గతి ఉండదు నాయనా. పరమాత్మ చెప్పిన ఈ వాక్యము భక్తులకు, సాధకులకు, ధ్యానయోగం చేసేవారికి సంజీవిని వంటిది. వారికి ఇది ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. తమ సద్గతి విషయమై సంశయం ఉన్న వారందరికీ, సత్కర్మ పరాయణులందరికీ గీతాచార్యుని ఈ వాక్యము ప్రాణం పోసినట్లయినది. ఈ శ్లోకము బాగా కంఠస్థం చేసి అప్పుడప్పుడు స్మరించుచున్నచో ఇక దిగులు, దుఃఖము, సందేహము ముముక్షువులకు కలగవు. చెడ్డ పనికి భయపడవలసిందే గాని మంచి పని ఎంత చిన్నదైనా భయపడనవసరం లేదని స్పష్టమగుచున్నది. చాలామందికి ఒక సందేహం, ఏదైనా వ్రతం కానీ పుణ్యకార్యం కానీ ధ్యానం కానీ మధ్యలో ఆపితే పాపం వస్తుంది అని భయపడుతుంటారు. అటువంటిది ఏమీ లేదు అని పరమాత్మ స్పష్టం చేస్తున్నాడు. ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా అతడికి ఎటువంటి దుర్గతి సంభవించదు. అంటే దీని భావము, మనము ఎటువంటి పుణ్యకార్యము చేసినా దానికి తగిన ఫలితం వస్తుంది. ఎంత చేస్తే అంతే వస్తుంది. మనం బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బులు వేస్తామో మనకు తిరిగి అంతే వస్తాయి కదా. పుణ్యం కూడా అంతే, మనం ఎంత చేసుకుంటే అంతే వస్తుంది. అంతేకాని ఎటువంటి చెడు ఫలితం రాదు. చేసేది మంచి పని కాబట్టి ఎంత చేసిన దానికి ఫలితం అంతే వస్తుంది. ఎటువంటి దుర్గతి కలగదు. ఈ శ్లోకంలో కళ్యాణకృత్ అని అన్నారు. అంటే మంచి పనులు, కళ్యాణమైన పనులు, లోక కళ్యాణం అని వాడుతూ ఉంటారు కదా. అంటే లోకానికి మంచి చేయడం, ఇతరులకు సాయం చేయడం, శాస్త్రాలను చదివి ఇతరులకు బోధించడం, సమాజ సేవ చేయడం, ఉన్న దాంట్లో ఇతరులకు సహాయపడడం, సాటి వారిని హింస పెట్టకుండా ఇతరుల క్షేమంను కోరుకోవడం, ఇవన్నీ మంచి పనులు. ఇవి ఎంత చేస్తే అంత ఫలము మన ఖాతాకు చేరుతుంది. దానికి తగ్గ ఫలం ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ వస్తుంది. ఇది పరమాత్మ మనకు చేసిన వాగ్దానం. మనం చేసే ఏ మంచి పని, నేర్చుకునే ఏ విద్య అయినా వృధా కాదు. ఫలితం వెంటనే రాకపోయినా అది మన ఖాతాలో ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో లేదా జీవితంలో మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం మన ఆత్మ ఖాతాలో ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. అది ఎప్పటికీ పోదు. వచ్చే జన్మలో లేదా మళ్ళా చేసే ప్రయత్నంలో అక్కడి నుంచే మొదలు పెడతారు. ఓడిపోతామనే భయంతో ప్రయత్నాన్ని ఆపకూడదు.
మంచి చేసేవాడికి ఎప్పుడు మంచి జరుగుతుంది అనే నమ్మకాన్ని ఈ శ్లోకం కలిగిస్తుంది. ఒకవేళ మనం అనుకున్న లక్ష్యాన్ని ఈసారి చేరుకోలేకపోయినా చేసుకున్నంత వరకు మనకు పుణ్యం అనుభవం దక్కుతాయి. అవి మనం చేసే సాధనకు మెట్లుగా మారతాయి. ఇందులో మరొక అర్థం అంతర్గతంగా దాగి ఉంది. పాపపు పనులు చేసే వారికి కూడా తగిన ఫలితం కలుగుతుంది అని భావార్థం. పాపం చేసేవారికి ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా, అంటే మరుజన్మలో కూడా వారి పాపాలకు ఫలితం అనుభవించక తప్పదు. ఎంత చిన్న పుణ్యకార్యం చేసినా దానికి తగ్గ ఫలితం దక్కినట్లే ఎంత చిన్న పాపం చేసినా దాని ఫలితము ఎప్పుడైనా అనుభవించక తప్పదు. కాబట్టి సత్కర్మాచరణశీలురై ఆధ్యాత్మిక సాధన పరులై శ్రేయస్సు పొందవలెను. ఆత్మ సాక్షాత్కారమే మన లక్ష్యముగా చేసుకొని దీనిని ఈ జన్మయందే పొందుటకు ప్రయత్నం చేసి ఒకవేళ పొందలేకపోయినా పరమాత్మ చెప్పిన వాక్యం వలన ధైర్యమును చేకూర్చుకొని ముందుకు సాగవలెను. దేహ వియోగ అనంతరం యోగభ్రష్టుడు ఎట్టి స్థితిని పొందుతాడో పరమాత్మ పై శ్లోకాలలో చెప్పబోచున్నారు. హరి ఓం తస్సత్.